మనిషి తన జీవిత కాలంలో దాదాపు 50,000 లీటర్ల నీళ్లు తాగుతాడు. మనం తినే ఆహారం, వాడే సప్లిమెంట్లు వంటి చిన్న చిన్న విషయాల మీద ఎంతో శ్రద్ధ పెడతాం. కానీ మన శరీరంలో 70% ఉండే నీటి విషయంలో మాత్రం ఏది పడితే అది తాగేస్తాం. చాలా మంది తమ ఇళ్లలో తెలియకుండానే డెడ్ వాటర్ తాగుతున్నారు. ఈ వీడియో చూసాక వాటర్ ప్యూరిఫైయర్ కంపెనీలకు కోపం రావచ్చు, కానీ మీ ఆరోగ్యానికి సంబంధించిన ఎన్నో నిజాలు మీకు తెలుస్తాయి. అవును, మీరు విన్నది నిజమే. ఈ రోజు మనం తాగే నీటిని ఎలా మెరుగుపరుచుకోవాలో, ఏది మంచి నీరో ఏది కాదో శాస్త్రీయంగా తెలుసుకుందాం. లెవెల్ నెంబర్ 1, అసలు ఏ ప్యూరిఫైయర్ వాడాలి? ఈ రోజుల్లో తాగే నీళ్లు అనగానే అందరికీ గుర్తొచ్చేది ఆర్ఓ వాటర్. కానీ గుడ్డిగా ఆర్ఓ వాటర్ తాగడం మన ఆరోగ్యానికి మంచిది కాదు. మేము ఆర్ఓ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు. అది మురికి నీటిని కూడా ఒక్క దెబ్బకు శుభ్రం చేయగల అద్భుతమైన టెక్నాలజీ. కానీ దాన్ని ఎప్పుడు వాడాలో తెలియాలి. ఆర్ఓ ఫిల్టర్ ఎంత పవర్ఫుల్ అంటే అది నీటిలోని మలినాలతో పాటు మన శరీరానికి అవసరమైన మినరల్స్ ను కూడా పూర్తిగా తీసేస్తుంది. అందుకే ఆర్ఓ నీటిని డెడ్ వాటర్ అంటారు. మరి మన ఇంటికి ఏ ప్యూరిఫైయర్ సరైనది అని ఎలా తెలుసుకోవాలి? దీనికి 2 విషయాలు చెక్ చేయాలి. మొదటిది టీడీఎస్ లెవెల్. మీ ఇంట్లో వచ్చే ట్యాప్ వాటర్ టీడీఎస్, టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ ఎంత ఉందో తెలుసుకోవాలి. దీనికోసం ఆన్లైన్ లో దొరికే ఒక టీడీఎస్ మీటర్ చాలు. 2, వాటర్ సోర్స్. మీ ఇంటికి నీళ్లు ఎక్కడి నుండి వస్తున్నాయో తెలుసుకోండి. మున్సిపల్ సప్లైనా, బోర్వెల్ నీళ్ల, లేక ట్యాంకర్ నీళ్ల? ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. టీడీఎస్ 300 లోపు ఉండి మున్సిపల్ నీళ్లు వస్తుంటే మున్సిపల్ నీళ్లు ఇప్పటికే శుద్ధి చేసి ఉంటాయి. టీడీఎస్ కూడా సరైన మోతాదులో ఉంది. ఇలాంటి నీటికి ఆర్ఓ అస్సలు అవసరం లేదు. కేవలం పైపుల ద్వారా వచ్చే చిన్న చిన్న సూక్ష్మ క్రిముల కోసం మీరు ఒక సాధారణ స్టెయిన్లెస్ స్టీల్ గ్రావిటీ ఫిల్టర్ లేదా UF+UV ఫిల్టర్ వాడితే సరిపోతుంది. UF ఫిల్టర్ మినరల్స్ ను పోనివ్వదు మరియు నీటిని వృధా చేయదు. టీడీఎస్ 300 నుండి 600 మధ్యలో ఉంటే మీ నీళ్లు బోర్వెల్ నుండి లేదా ట్యాంకర్ నుండి వస్తున్నట్టు. ఈ నీటిలో కాస్త ఎక్కువ మినరల్స్ ఉండొచ్చు. దీనికోసం మీరు NF ప్యూరిఫైయర్ వాడాలి. ఇది అవసరమైన దానికంటే ఎక్కువ ఉన్న మినరల్స్ ను తగ్గిస్తుంది, కానీ పూర్తిగా తొలగించదు. టీడీఎస్ 600 దాటితే జనాభాలో కేవలం 5% మందికి మాత్రమే నీటి టీడీఎస్ ఇంత ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వారు మాత్రమే ఆర్ఓ ప్యూరిఫైయర్ వాడాలి. మీరు గమనిస్తే 95% ప్రజలకు అసలు ఆర్ఓ అవసరమే లేదు. కానీ కంపెనీలు మనల్ని భయపెట్టి ఎక్కువ ఖరీదైన, ఎక్కువ మెయింటెనెన్స్ ఉన్న ఆర్ఓ ఫిల్టర్స్ ను మనకు అమ్ముతున్నాయి. లెవెల్ నెంబర్ 2, నీటిని దేనిలో నిల్వ చేయాలి? నీటికి ఒక అద్భుతమైన గుణం ఉంది. దాన్ని ఏ పాత్రలో ఉంచితే అది ఆ పాత్ర గుణాలను తీసుకుంటుంది. అందుకు నీటిని ఎప్పుడు మట్టి కుండ, రాగి, ఇత్తడి లేదా స్టీల్ పాత్రల్లో మాత్రమే నిల్వ చేయాలి. ప్లాస్టిక్ బాటిళ్లలో అస్సలు కాదు. ఆర్ఓ వాటర్ తాగుతున్న వాళ్ళు ఆ నీటిని మట్టి కుండలో పోసి తాగండి. మట్టి కుండ తనలో ఉన్న మినరల్స్ ను ఆ డెడ్ వాటర్ కు అందించి దాన్ని మళ్ళీ జీవమున్న నీరుగా మారుస్తుంది. లెవెల్ నెంబర్ 3, రోజుకు ఎంత నీరు తాగాలి? ఎవరో చెప్పారని 3 లీటర్లు 4 లీటర్లు అని గుడ్డిగా తాగొద్దు. మీకు ఎంత నీరు అవసరం అనేది మీ బరువు, మీరు చేసే పని, మీరు నివసించే వాతావరణం మరియు మీరు తినే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. దీన్ని తెలుసుకోవడానికి అత్యంత సులభమైన, శాస్త్రీయమైన మార్గం మీ యూరిన్ రంగును గమనించడం. యూరిన్ ముదురు పసుపు రంగులో ఉంటే మీరు చాలా తక్కువ నీరు తాగుతున్నారు. లేత పసుపు రంగులో ఉంటే మీరు సరిగ్గా నీరు తాగుతున్నారు. లెవెల్ నెంబర్ 4, నీరు ఎప్పుడు తాగాలి? ఆయుర్వేదం ప్రకారం రోజంతా కొద్దిగా నీరు తాగుతూ ఉండాలి. కానీ 2 సమయాల్లో మాత్రం తప్పనిసరిగా తాగాలి. మొదటిది ఉదయం నిద్ర లేవగానే. రాత్రంతా మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. అందుకే ఉదయం లేవగానే బ్రష్ చేయక ముందే కనీసం 2 నుండి 4 గ్లాసుల నీరు తాగాలి. ఉదయం మన నోటిలో ఉండే లాలాజలం అత్యంత క్షార గుణాన్ని కలిగి ఉంటుంది. అది నీటితో కలిసి కడుపులోకి వెళ్తే ఎసిడిటీ, మలబద్ధకం వంటి ఎన్నో సమస్యలు రాకుండా ఉంటాయి. 2, భోజనానికి 1.5 గంటల తరువాత. భోజనం చేశాక మన శరీరం డీహైడ్రేట్ అవుతుంది. ఆ సమయంలో దాహం వేస్తుంది. అప్పుడు తప్పకుండా 2 గ్లాసుల నీరు తాగాలి. ఎప్పుడు తాగకూడదు? భోజనం చేసేటప్పుడు తాగకూడదు. భోజనం చేసిన వెంటనే ఎక్కువ నీరు తాగకూడదు. అలా గనక తాగితే మన జీర్ణ రసాలు పలుచబడి అజీర్తి సమస్యలు వస్తాయి. లెవెల్ నెంబర్ 5, నీటిని అత్యున్నత స్థాయికి ఎలా తీసుకెళ్లాలి? చివరిగా ఒక ముఖ్యమైన విషయం, నీటికి జ్ఞాపక శక్తి ఉంటుంది. మీరు ఏ భావనతో, ఏ ఉద్దేశంతో నీటిని తాగుతారో అది మీ శరీరంపై అలాంటి ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే నీరు తాగేటప్పుడు ప్రశాంతంగా ఈ నీరు నాకు జీవాన్ని ఇస్తోంది అనే కృతజ్ఞతాభావంతో తాగండి. చూసారు కదా నీటి వెనక ఎంత పెద్ద సైన్స్ ఉందో. ఇక నుండైనా సరైన నీటిని సరైన పద్ధతిలో తాగి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మీ ఇంట్లో నీటి టీడీఎస్ ఎంత ఉంది? మీరు ఏ ప్యూరిఫైయర్ వాడుతున్నారు? మీ అనుభవాలను కింద కామెంట్స్ లో పంచుకోండి. ఈ ముఖ్యమైన సమాచారం అందరికీ చేరాలంటే ఈ వీడియోను లైక్ చేసి మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో షేర్ చేసుకోండి. జై హింద్.